వీకేఆర్ టీవీ వీకేఆర్ వాయిస్ ఇదే నిజం మళ్ళొక మంచి ముచ్చటకు వచ్చిన ఇది సినిమా ముచ్చట. ఈ ముచ్చట వినే కన్నా ముందు దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా లైక్ మాత్రం చేయడం మాత్రం మర్చిపోకండి. దయచేసి లైక్ కొట్టండి ఇమీడియట్లీ. అదేవిధంగా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా 10 మందికి ఈ విషయం ఈ సమాచారాన్ని అందించడం కోసం ఖచ్చితంగా షేర్ మాత్రం చేయండి దయచేసి. మంచి ఇది విషయం, ఇది చాలామంది తెలుసుకోవాల్సినటువంటి విషయం. అంటే ఉపయోగపడుతుందని కాదు, నాలెడ్జ్ కోసం మాత్రం. ఇప్పటి వరకు సౌత్ సినిమాల టాప్ కలెక్షన్స్ బాహుబలి 2 1747 నుంచి 1810 కోట్ల వరకు ఇది 2017లో రిలీజ్ అయ్యి 1810 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అదేవిధంగా RRR 1188 కోట్ల నుంచి 1200 కోట్ల వరకు ఇది వసూలు చేసింది. అదేవిధంగా ఇది తెలుగు సినిమా 2022లో ఇది. అదేవిధంగా KGF 2 1187 నుంచి 1300 కోట్ల వరకు ఇది వసూలు చేసింది. ఇది కూడా తెలుగు సినిమానే. ఇది 2022లో ఇది రిలీజ్ అయినటువంటి సినిమా. అదేవిధంగా కల్కి 2898 అనేటటువంటి సినిమా 1028 కోట్ల నుంచి 1200 కోట్ల వరకు వసూలు చేసింది. ఇది కూడా తెలుగు సినిమా. 2024లో ఇది రిలీజ్ అయినటువంటి సినిమా. అదేవిధంగా 2.0 666 నుంచి 800 కోట్ల వరకు వసూలు చేసింది. ఇది తమిళ సినిమా 2018 సంవత్సరంలో. సలార్ పార్ట్ 1 6018 కోట్ల నుంచి 700 కోట్ల వరకు ఇది వసూలు చేసింది. ఇది తెలుగు సినిమా 2023లో. జైలర్ సినిమా 607 నుంచి 650 కోట్ల వరకు ఇది కలెక్షన్ చేసింది. ఇది తమిళ సినిమా 2023లో ఇది వచ్చినటువంటి సినిమా. బాహుబలి 1 600 కోట్ల నుంచి 650 కోట్ల వరకు ఇది వసూలు చేసింది. ఇది తెలుగు సినిమా 2015లో ఇది వచ్చినటువంటి సినిమా. సింహరాశి అనేటటువంటి సినిమా 595 నుంచి 620 కోట్ల వరకు ఇది వసూలు చేసింది. ఇది తమిళ సినిమా 2023లో వచ్చినటువంటి సినిమా ఇది. పొన్నియిన్ సెల్వన్ 1 ఇది సినిమా 450 కోట్ల నుంచి 500 కోట్ల వరకు ఇది వసూలు చేసింది. తమిళ సినిమా ఇది 2022లో వచ్చినటువంటి సినిమా. అయితే అంటే రోజుకు సినిమా యొక్క కలెక్షన్ అనేటటువంటిది పెరుగుతున్నట్లు మనకు ఆల్రెడీ స్పష్టంగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా నా ప్రియమైన కొట్టి చాతన్ అనేటటువంటి సినిమా ఇది ఆల్రెడీ మలయాళం సినిమా 1984లో వచ్చింది. ఇది ఆల్రెడీ ఇది అద్భుతమైనటువంటి సినిమా దీని తర్వాతనే. అదేవిధంగా బాహుబలి 1 SS రాజమౌళి దర్శకత్వంలో ఇది తెలుగు వచ్చినటువంటి సినిమా. ఇది 2015లో వచ్చింది. అదేవిధంగా 2017లో వచ్చినటువంటి సినిమా బాహుబలి 2. 2018లో రోబో 2.0 వచ్చింది. 2018లో KGF చాప్టర్ 1 వచ్చింది. 2019లో సాహో వచ్చింది. 2021లో పుష్ప ది రైజ్ ఒకటి వచ్చింది. 2022లో RRR వచ్చింది. 2022లో KGF చాప్టర్ 2 వచ్చింది. 2022లో రాధేశ్యామ్ వచ్చింది. 2022లో బ్రహ్మాస్త్రం 1 శివ వచ్చింది. 2023లో లియో వచ్చింది. 2023లో యానిమల్ వచ్చింది. 2023లో సలార్ పార్ట్ 1 వచ్చింది. 2024లో కల్కి 2898 AD వచ్చింది. ఇవన్నీ కూడా తెలుగు, మలయాళం, హిందీ, తమిళ్, కన్నడ సినిమాలు. ఇవి చాలా టాప్ సినిమాలు. అది అద్భుతమైన కలెక్షన్ తీసుకొస్తే ఇవి టాప్ సినిమాలు. ఇలా తెలుగు ఇండస్ట్రీలో టాప్ మోస్ట్లో నంబర్ 1లో ఉన్నటువంటిది కలెక్షన్లలో తెలుగు ఇండస్ట్రీ ఉన్నట్లు మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఆ తెలుగు తర్వాత కన్నడనే ఉంది. కన్నడ తర్వాత తమిళ్ ఉంది.
అంటే ఫస్ట్ ప్లేస్లో తెలుగు ఉంటే రెండో ప్లేస్లో కన్నడ ఉన్నది, మూడో ప్లేస్లో తమిళ్ ఉన్నది. అంటే హిందీ అంటే బాలీవుడ్ను కూడా దాటివేసి ఇవాళ భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైనటువంటి భారతదేశంలో ఉన్నటువంటి సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైనటువంటి కలెక్షన్లు తీసుకొస్తున్నటువంటిది టాలీవుడ్, అది తెలుగు. అద్భుతమైనటువంటి సినిమాలు చేసి భారీ ఎత్తున కలెక్షన్లను చేజిక్కించుకుంటున్నటువంటి తెలుగు ఇండస్ట్రీకి ఆల్ ది బెస్ట్. ఇలాగే దూసుకుపోవాలని ఏ అంటే ఏ ఏ భాషలో సినిమా అయినా తెలుగు సినిమాకు అందుకోకుండా ఉండాలని ఖచ్చితంగా మనస్ఫూర్తిగా కోరుతూ, ఇంకా అద్భుతమైనటువంటి సినిమాలు రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలుగు సినీ ప్రముఖులందరికీ కూడా తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.